కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్. 51,480 రూపాయలు పెరిగే అవకాశం. మినిమం పెన్షన్ 25,000 అని చెప్పి ఒక వార్త వచ్చింది. చూద్దాం ఒకసారి అయితే మీరు వీడియోని లైక్ చేయండి. 7వ వేతన సంఘం 2025 డిసెంబర్ 31 నాటికి పూర్తిగా ముగియనుంది. ఈ నేపథ్యంలో 8వ వేతన సంఘం ఏర్పాటు చేయడం అనేది అనివార్యమైంది. ఇదిలా ఉంటే 8వ వేతన సంఘం ఏర్పాటు దిశగా కేంద్రం అడుగులు వేస్తున్న నేపథ్యంలో అసలు 8వ వేతన సంఘం వేతన సవరణ సిఫార్సులు ఏ ప్రాతిపదికన ఉండే అవకాశం ఉంది అనే అంశంపైన ప్రస్తుతం చర్చ నడుస్తుంది. 1 కోటి కంటే ఎక్కువ మంది ప్రభుత్వ ఉద్యోగులు వేతనంతో పాటు పెన్షనర్ల ఇతర అలవెన్సులు 8వ వేతన సంఘం ప్రకటన తర్వాత పెరగనున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్ల నెలవారీ ఆదాయం ఎంత పెరుగుతుందో ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా దీనికి సంబంధించి ఒక ఫార్ములా సైతం వెలువడింది. దీని ఆధారంగా ఉద్యోగుల జీతం ఎంత పెరుగుతుందో అంచనా వేయవచ్చు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని 7వ వేతన సంఘం మాదిరిగానే 8వ వేతన సంఘం కింద కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతం, పెన్షన్ పెంపు కోసం ఆక్రాయిడ్ ఫార్ములా ఉపయోగిస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆక్రాయిడ్ ఫార్ములా అంటే ఏమిటి, ఉద్యోగుల వేతనం ఎలా పెంచాలి అనే సూత్రాన్ని ప్రముఖ ఆర్థికవేత్త డాక్టర్ వాలెస్ ఆక్రాయిడ్ రూపొందించారు. దీని ప్రకారం కనీస జీవన వ్యయాన్ని అంచనా వేయవచ్చు, తద్వారా వేతన సవరణ చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ సూత్రంలో సగటు ఉద్యోగి అవసరాల ఆధారంగా వేతనాలను లెక్కిస్తారు. ఈ సూత్రాన్ని అభివృద్ధి చేస్తున్నప్పుడు డాక్టర్ ఆక్రాయిడ్ ఉద్యోగుల ప్రాథమిక అవసరాలైన ఆహారం, దుస్తులు, నివాస సదుపాయాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. 1957లో 15వ ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్లో ఒక ఉద్యోగి అతడి జీవిత భాగస్వామి, 2 పిల్లలకు కనీస అవసరాలను పూర్తి చేయడానికి వేతనాలను సవరించేందుకు ఈ సూత్రాన్ని ప్రతిపాదించారు. ఆక్రాయిడ్ ఫార్ములా ప్రకారం 7వ వేతన సంఘం సిఫార్సులు ఇవే. 7వ వేతన సంఘం ఆక్రాయిడ్ ఫార్ములాను ఉపయోగించి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కనీస ప్రాథమిక వేతనాన్ని 7,000 నుండి 18,000కు పెంచారు. దాదాపు 10 సంవత్సరాల క్రితం 7వ వేతన సంఘం కింద వేతనాలను సవరించడానికి 2.57 ఫిట్మెంట్ ఆమోదించారు. ఈ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఆక్రాయిడ్ ఫార్ములా ఆధారంగా పే మ్యాట్రిక్స్ 2016లో 7వ వేతన సంఘం సిఫార్సులను అమలులోకి తెచ్చింది. ఆక్రాయిడ్ ఫార్ములా ఆధారంగా 8వ వేతన సంఘం కింద జీతం ఎంత పెరుగుతుంది? 8వ వేతన సంఘం కింద కూడా ఆక్రాయిడ్ ఫార్ములాను స్వీకరిస్తే 1.92 నుంచి 2.86 మధ్య ఫిట్మెంట్ ప్రభుత్వం పరిగణించవచ్చని నివేదికలు సూచిస్తున్నాయి. 2.86 ఫిట్మెంట్ను ఎంచుకుంటే ప్రభుత్వ ఉద్యోగుల కనీస ప్రాథమిక వేతనం 51,480 వరకు పెరిగే అవకాశం ఉంది. పెన్షన్ 9,000 నుంచి 25,740 రూపాయలకు పెరగవచ్చు.